హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు డెన్ ఆఫ్ థీవ్స్. ఈ సినిమా గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఈ సినిమాలో ఒక అద్భుతమైన సస్పెన్స్ ఉంటుంది అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో బుర్ర బ్లాంక్ ట్విస్ట్ అయితే ఒకటి ఉంటుంది. చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి మీరు లాస్ట్ కి చూడమాకండి. సినిమా చాలా చాలా బాగుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ సాయంత్రం పూట బ్యాంకులో డబ్బులు మొత్తం డిపాజిట్ చేసి ఎంటీగా వెళ్తున్న ఒక ట్రక్ ను చూపిస్తారు. ఆ ట్రక్ లో ముగ్గురు ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే ఎంటీ ట్రక్ కదా, ఇందులో డబ్బులు లేవు కదా అని చెప్పేసి అందులో సాయంత్రం అవుతుంది కదా అని చెప్పేసి ఒక రెస్టారెంట్ పక్కన ఆపేసి ఫుడ్ తెద్దామని చెప్పి అనుకుంటారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి ఆ ఎంటీ ట్రక్ కోసం ఒక నలుగురు దొంగలు వస్తారు. వచ్చిన తర్వాత ఆ ట్రక్ ను దొంగతనం చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కేవలం ట్రక్ ను మాత్రమే దొంగతనం చేద్దాము, ఇక్కడ ఎవరిని చంపాల్సిన అవసరం లేదని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి వస్తారు. కాకపోతే అక్కడున్న ముగ్గురు పోలీసులు ఒక అతను గన్ను తీసే ప్రాసెస్ లో ఉన్న నలుగురులో ఒక అతనికి భయం వేసి తానే గన్ను తీసుకుని ఆ పోలీస్ అన్ని కాల్చి చంపేస్తాడు. దాంతో మిగిలిన ముగ్గురికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక చేసేదేం లేక ఆ ట్రక్ ను దొంగతనం చేస్తూ ఉంటారనమాట. అదే సమయంలో బుల్లెట్ తగిలిన పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మిగిలిన పోలీసులకి ఈ విషయం చెప్తాడు. సో చెప్పిన వెంటనే వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉంటారు, ప్రాపర్ గా వాళ్ళు కూడా బయలుదేరడానికి వస్తూ ఉంటారనమాట. అదే సమయంలో ఆ నలుగురు దొంగల్లో ఒక అతన్ని పోలీసులు కూడా కాల్ చేస్తారు. సో ముగ్గురు ఏం చేస్తారంటే ఆ ట్రక్ ను తీసుకొని అక్కడ నుంచి పారిపోతారు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైతే కారులో వచ్చారో ఆ కారుని పూర్తిగా తగలబెట్టేస్తారు. అలా వెళ్ళేటప్పుడు వీళ్ళ వెనకాల పోలీసులు పడుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది కదా. బట్ వీళ్ళని వేరే ఒక అతను గైడ్ చేస్తూ ఉంటాడు. పోలీసులు ఎటువైపు వస్తున్నారు, మీరు ఎటువైపు వెళ్ళాలని చెప్పేసి ప్రాపర్ గా మ్యాప్ చూస్తూ వీళ్ళని ట్రేస్ చేస్తూ ఒక అతను వీళ్ళకి డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు. దాంతో వీళ్ళు కూడా తప్పించుకొని పారిపోతారు ఎలాగోలాగా. ఆ తర్వాత వాళ్ళందరూ వాళ్ళ స్పాట్ కి వస్తారు. వచ్చిన తర్వాత మొహానికి కూడా మాస్కులు తీసేస్తారు. బేసికల్ గా వీళ్ళకి హెడ్ ఒక అతను ఉంటాడు. అతని మెయిన్ విలన్ అనమాట. మెయిన్ విలన్ పేరు మెరిమెన్. అంతేకాకుండా పక్కనే ఉన్న అతను ఒక అతను ఉంటాడు. అతని పేరు ఎన్సోను. కాకపోతే వీళ్ళకి డ్రైవర్ ఇంకొక అతను ఉంటాడు. అతని పేరు డోనీ. మరియు ముఖ్యంగా పోలీస్ అతన్ని కాల్చి చంపిన అతను ఎవరో కాదు, ఈ గుండతనే అనమాట. సో ఇతన్ని ఈ మెరిమెన్ అడుగుతాడు, ఎరా నీకేమైనా పిచ్చి పట్టిందా, పోలీస్ ఆఫీసర్ ని కాల్చేవని చెప్పంటంతో ఈ గుండు ఏమంటాడంటే ఇప్పుడు నేను గనక వాడిని కాలలేదనుకో వాడు నన్ను కాల్చేవాడు, నేను చచ్చేవాడిని అని చెప్పంటంతో మెరిమెన్ కూడా అర్థం అవుతుంది ఇది కూడా పాయింటే కదా అని చెప్పేసి సర్లే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పేసి వీళ్ళు నలుగురు రిలాక్స్ అయిపోతారు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో బాగా నైట్ అంతా తిరిగేసి ఉదయాన్నే ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత తన భార్య తనను చూసి భయంకరంగా తిడుతుంది అనమాట. ఎందుకు తిడుతుందంటే మామూలుగా మన కథలో హీరో ఏంటంటే ఈ రోజు సాయంత్రం నేను ఇంటికి రానని చెప్పేసి తన భార్యకి మెసేజ్ పెట్టాడు. కాకపోతే వేరే అమ్మాయికి వేరే విధంగా పెట్టాల్సిన మెసేజ్ ని తన భార్యకి అనుకోకుండా ఫార్వర్డ్ చేశాడు అనమాట. దాంతో మన కథలో హీరో వాళ్ళ భార్యకి మెంటల్ వచ్చేస్తుంది. వీడేమో నేను పనిలో ఉన్నానని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టి వేరే అమ్మాయికి వస్త్రం డార్లింగ్ వెయిట్ చేయని మెసేజ్ పెడతాడని చెప్పేసి పిచ్చ కోపంతో హీరో వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే ఉద్యోగంలో కొంచెం బిజీగా ఉంటాడు. అందులోనూ ఈ మధ్య కొంచెం అమ్మాయిలతో ఎక్కువ తిరుగుతున్నాడని చెప్పేసి హీరో భార్యకి కోపం వచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హీరో మాత్రం ఎంత ఆపినా సరే తన భార్య ఆగదు. ఆ తర్వాత హీరో ఇంటికి వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఏంట్రా బాబు నా జీవితం అని చెప్పేసి. అదే సమయంలో హీరోకి ఫోన్ వస్తుంది అనమాట, అర్జెంట్ గా రమ్మని చెప్పేసి. దాంతో మన కథలో హీరో తన వర్క్ కి తాను బయలుదేరతాడు. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే ఒక పోలీస్ అనమాట. తాను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచే తనకి ఫోన్ వచ్చింది. తాను కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే ఆ కేసు ఏదో కాదు. ఈ సినిమా స్టార్టింగ్ లో మన విలన్ గాడు దొంగతనం చేశాడు కదా డబ్బు ట్రక్, ఆ ట్రక్ అనమాట, ఎంటీ ట్రక్ అది. సో బేసికల్ గా హీరోకి ఏంటంటే ఒక డౌట్ వచ్చేస్తుంది, అసలు డబ్బు లేని ఎంటీ ట్రక్ అని దొంగతనం వీళ్ళు ఎందుకు చేశారు, ఇది ఒక పాయింట్. అందులోనూ ఇక్కడ రెస్టారెంట్ ఓనర్ గాడు వీళ్ళందరినీ చూశాడు కదా, అయినా సరే అతన్ని చంపకుండా మిగిలిన ఇద్దరు పోలీసులను చంపకుండా వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారని చెప్పేసి భీకరంగా ఆలోచిస్తుంటాడు మన కథలో హీరో. కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి ఒక FBI ఏజెంట్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత హీరో తనతో ఏమంటాడంటే చూడండి ఈ కేసుని నేను డీల్ చేస్తున్నాను, ఆయన మీరు ఎందుకు వచ్చారండి బాబు అని చెప్పేసి ఆయన్ని ఎటగారం ఆడతాడనమాట. ఎందుకంటే హీరోకి ఆయనకి పడదు. బేసికల్ గా హీరో ఏదైనా కేసు డీల్ చేస్తే అక్కడికి ఆయన వచ్చేసి ఏదో చేద్దాం అనుకుంటాడు. దాంతో హీరో అలా మాట్లాడేసరికి ఆయనకు కూడా చిరాకు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మరోవైపు విలన్ చూపిస్తారు. మనోడికి ఏంటంటే ఈ ట్రక్ దొంగతనం కేసుని మన కథలో హీరో డీల్ చేస్తున్నాడన్న సంగతి తెలుస్తుంది అనమాట. దాంతో విలన్ గాడు వణిగిపోతూ ఉంటాడు. ఎందుకంటే హీరో మామూలుడు కాదు, ఒక చిన్న డౌట్ వచ్చిందని చెప్పేసి ఒకరిని డైరెక్ట్ గా వెళ్ళి చంపేశాడు అనమాట. అలాంటి క్రూరమైన మనసు మనోడిది. సో దాంతో హీరో ఈ కేసు డీల్ చేస్తాడని తెలిసి విలన్ కే భయం వేస్తుంది. ఇంకోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన టీం మొత్తాన్ని కూర్చోబెట్టి అసలు ఈ ట్రక్ ను దొంగతనం ఎవడు చేసి ఉంటాడని చెప్పేసి పాత క్రిమినల్స్ లో ఎవడి మీద మీకు డౌట్ ఉందని చెప్పేసి అక్కడున్న ప్రతి ఒక్కరిని అడుగుతాడు అనమాట కూర్చోబెట్టి. దాంతో అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసరు ఈ మెరిమెన్ గురించి చెప్తాడు. అంటే మన కథలో విలన్ గురించి చెప్తాడు అనమాట. వీడే రీసెంట్ గా జైలు నుంచి వచ్చాడు, ఒకవేళ వీడే దొంగతనం చేసి ఉండొచ్చేమో అని చెప్పడంతో హీరో కూడా ఆలోచిస్తాడు, అవును నాకు కూడా అదే డౌట్ కొడుతుంది, ఆ దొంగతనం చేసే స్టైలు, ఆ తర్వాత
ఏ ఆధారాలు దొరకకుండా అక్కడ నుంచి పారిపోయే విధానం నాకెందుకు వాడి మీద డౌట్ కొడుతుంది. వాడి దగ్గర రీసెంట్ గా డోనీ అనేవాడు జాయిన్ అయ్యాడు కదా డ్రైవర్ గా, వాడిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది మనకి, ఎందుకంటే కొత్తగా జాయిన్ అయ్యాడు కదా అని చెప్పేసి వాడు పనిచేసి బార్కి వెళ్తాడు మన కథలో హీరో. వెళ్ళిన తర్వాత డోనీ గడు బార్ లో పని చేసుకుంటూ తన ఫ్రెండ్స్ తో క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటాడు. అంతేకాకుండా హీరో దగ్గరికి వచ్చి సర్వ్ చేస్తూ ఉంటాడు. బట్ ఎటువంటి భయాన్ని గాని ఎటువంటి ధైర్యాన్ని గాని అసలు చూపించడు. చాలా అమాయకంగా వాడి పనిని వాడు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో మన కథలో హీరో కూడా క్యాజువల్ గా ఆ డోనీ గాని కాలు చేతులు కట్టేసి తీసుకొస్తాడు. తీసుకొచ్చి సపరేట్ గా ఒక ప్లేస్ లో ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తాడు. ఏమంటాడంటే, చూడు నా సంగతి నీకు బాగా తెలుసు, నేను నిజంగా పోలీస్ అనుకో నేను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేవాడిని, నేను క్రూరమైన పోలీసుని కదా, అందుకనే సపరేట్ గా నా ప్లేస్ కి నేను తీసుకొచ్చాను. నువ్వు నిజం చెప్పావనుకో చక్కగా నీ బార్కెళ్ళి నువ్వు పని చేసుకుంటావు, అబద్ధం చెప్పావనుకో చక్కగా నువ్వు ఎవరు కనిపించిన లోకాలకు వెళ్ళిపోతావు అని చెప్పడంతో పాపం డోనీ గారు కూడా భయం వేసి, సార్ జరిగింది చెప్తాను సార్, నాకేం తెలియదు, నేను రీసెంట్ గా వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను, వాళ్ళు ఏంటంటే భయంకరంగా దొంగ నోట్లు ప్రింట్ చేశారు, ఆ దొంగ నోట్లు డబ్బులు కౌంట్ చేసే మిషన్లు కూడా పసికట్టలేవు, అవి ఒరిజినల్ నోట్లు అనుకుంటాయి. అంతేకాకుండా రీసెంట్ గా ట్రక్ దొంగతనం చేశారు, చేసింది ఎవరో కాదు ఆ మెరిమెన్ గాడు, మీకు తెలిసిన విషయమే, కాకపోతే అంతకు మించి నాకేం తెలియదు సార్, నేను కేవలం డ్రైవర్ ని మాత్రమే. అందులోనూ ఆ విలన్ గాడు రిలీజ్ అయింది 8 నెలల క్రితం జైల్లో నుంచి. అంతేకాకుండా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడు మొట్టమొదటిసారి మీట్ అయింది బార్ లో వేసిగా పనిచేసే ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వీడి గర్ల్ ఫ్రెండ్ అనమాట. అంతేకాకుండా నేను పనిచేసే బార్ కి ఈ మెరిమెన్ దగ్గర పనిచేసే గుండోడు ఉన్నాడు కదా, వాడు వాళ్ళ అన్నయ్య ఎప్పుడు వస్తూ ఉంటారు, వాళ్ళు నా దగ్గరకు వచ్చి మేము ఇలాగా దొంగతనాలు చేస్తూ ఉంటాం, మా దగ్గర కార్ డ్రైవర్ గా పనిచేస్తావా, నువ్వు కారు బాగా తోలుతావంట అని చెప్పడంతో నేను కూడా డబ్బులు కక్కుర్తిపడి వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. ఆ తర్వాత వాళ్ళ ముందే నా కార్ డ్రైవింగ్ స్కిల్స్ మొత్తం చూపించిన తర్వాత ఆ విలన్ గాడు నన్ను జాయిన్ చేసుకున్నాడు సార్, అది సార్ జరిగింది, అంతకు మించి నాకేం తెలియదండి అని చెప్పడంతో హీరోకి అర్థమైపోయింది వీడికి ఎంతవరకు మాత్రమే తెలుసు, వీడిని గొల్లబడి కొట్టినా కూడా ఇంతకు మించి ఒక్క మొక్క కూడా బయటకు రాదని చెప్పేసి, దాంతో మన కథలో హీరో ఆ డోనీని, సరే నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఇప్పుడన్నా అవసరం వస్తే మాత్రం పిలుస్తాను అప్పుడు రా అని చెప్పడంతో డోనీ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ విలన్ కి ఈ విషయం అస్సలు చెప్పడు, ఇలా పోలీసులను తీసుకెళ్లారు ఎంక్వైరీ చేశారన్న సంగతి మాత్రం మనోడు చెప్పడు. కట్ చేస్తే మరుసటి రోజు విలన్ ఏం చేస్తాడంటే డోనీని, ఆ తర్వాత గుండు గాడిని, ఇన్సోన్ గాడిని వీళ్ళందరినీ పిలిచి ప్రాపర్ గా మనోడు ప్లాన్ చెప్తాడు. మనోడు ప్లాన్ ఏంటంటే ఫెడరల్ బ్యాంక్ అని చెప్పేసి సిటీలో ఒక పెద్ద బ్యాంక్ ఉంది, ఆ బ్యాంకులోకి ఒక మనిషి లోపలికి వెళ్ళాలన్నా సరే బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళు పాస్ ఇస్తారు, ఆ పాస్ ఇవ్వటానికి కూడా ఒక పెద్ద ప్రొసీజర్ ఉంది, కాబట్టి లోపలికి ఎవడు పడితే వాడు పోలేడు. అంతేకాకుండా అదే బ్యాంకులో 2 ఫ్లోర్ల కింద చాలా డబ్బు ఉంటుంది. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే చిన్న చిన్న బ్యాంకు వాళ్ళు ట్రక్కుల్లో ఆ డబ్బు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో అక్కడైతే ఇంకా మోషన్ డిటెక్టర్లు, ఆ తర్వాత సెన్సార్లు, రకరకాల సీసీ కెమెరాలు అడుగు అడుగున ఉంటాయి. అక్కడ కూడా ఒక దొంగోడు లోపలికి ఎంటర్ అయ్యి దొంగతనం చేయడం అనేది అసాధ్యమైన విషయం, సాధ్యమైన విషయం కాదు అది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే విలన్ గురించి ప్రాపర్ గా అనాలిసిస్ చేస్తాడు. ఇప్పుడు విలన్ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ అసలు ఫ్రెండ్స్ ఎలా అయ్యారని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తే మన కథలో హీరోకి ఒక థియరీ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఉన్నాడు కదా విలన్, తాను ఆ తర్వాత ఇన్సోన్ వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెరిగి పెద్ద అయిన తర్వాత మిలిటరీకి కూడా వెళ్ళారు. అంతేకాకుండా గుండోడు ఉన్నాడు కదా, వాడు వాళ్ళ అన్నయ్య కూడా మిలిటరీకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఈ సినిమా స్టార్టింగ్ లో వీళ్ళు ఎంటీ ట్రక్ అని రాబరీ చేయబారు కదా, అప్పుడు పోలీస్ అతను ఇంకొక అతను చంపేశాడు కదా, అతను ఎవరో కాదు ఈ గుండోడు అన్నయ్య అనమాట, తాను కూడా చనిపోయాడు. బేసికల్ గా వీళ్ళ నలుగురు మిలిటరీకి వెళ్ళారు, మిలిటరీ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి తప్పులు చేసి దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళారు. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ వీళ్ళ నలుగురు బాగా క్లోజ్ అయిపోయారు, అది సంగతి. అంతేకాకుండా ఈ విలన్ గురించి చెప్పాలంటే విలన్ ఇంతకు ముందు చాలా దొంగతనాలు చేశాడు, చేసిన తర్వాత కనీసం ఒక్క క్లూ కూడా లేకుండా ఆ దొంగతనాలు ఫినిష్ చేసి ఇప్పటికీ ఆ కేసులు అన్సాల్వ్ గా ఉన్నాయి. అంతేగాని ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల రీసెంట్ గా ఈ మెరిమెన్ గాడు అంటే విలన్ గాడు పోలీసులకు దొరికాడే కానీ వీడు మామూలుగా స్కెచ్ చేస్తే మాత్రం ఎవ్వరికి దొరకడు అని చెప్పేసి జులై సినిమాలో బిట్టికి ఇచ్చిన రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ ఉంటాడు మన కథలో హీరో. అంతేకాకుండా హీరోకి వచ్చే ఒక డౌట్ ఏంటంటే వీడు రీసెంట్ గా ట్రక్ దొంగతనం చేశాడు, అంతేకాకుండా దొంగ నోట్లు ప్రింట్ చేశాడు, కాబట్టి వీడు మొత్తానికి ఏదో మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటో మనం కనిపెట్టాలని చెప్పేసి హీరో వాళ్ళ టీమ్ కు చెప్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో విలన్ చూపిస్తారు. ఆ విలన్ ఏంటంటే ప్రాపర్ గా బ్యాంక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అంతేకాకుండా తన ప్లాన్ చెప్తున్నాడు కదా, అందులో భాగంగా ఇప్పుడు బొర్రా బ్లాంక్ అయ్యి ఒక విషయం చెప్తాడు. అదేంటంటే మామూలుగా మనం ఫెడరల్ బ్యాంక్ లో ఒక నోటు దొంగతనం చేసినా కూడా ఆ నోటు వేరే చోట మనం యూజ్ చేస్తే పోలీసులు దాన్ని ట్రేస్ చేస్తారు, ఇంకా ఆ నోటు మనం ఎక్కడ వాడలేము, వాళ్ళు తలుచుకుంటే ఆ నోటుని బ్లాక్ కూడా చేస్తారు, కాబట్టి మనం ఆ బ్యాంకులో డబ్బులు దొంగతనం చేసినా కూడా ఉపయోగం లేదని చెప్పడంతో అక్కడ ఉన్న
జనాలందరికీ మైండ్ బ్లాక్ అవుతుంది. మరి ఏం చేయాలి ఆ బ్యాంకులు అని చెప్పడంతో ఇప్పుడు మన విలన్ గాడు ఆ బ్యాంకులో ఏం దొంగతనం చేయాలో చెప్తాడు అనమాట. బేసికల్ గా రకరకాల బ్యాంకుల నుంచి చాలా డబ్బులు అక్కడికి వస్తాయి కదా, అందులో పాత నోట్లన్నీ ఏరి పక్కకి తీసి వాటిని మొక్కలు చేసి డిస్మాండిల్ చేసి చెత్తకుప్పలో పడేస్తారు. పడేసిన తర్వాత వాటి ప్లేస్ లో కొత్త నోట్లు డిజైన్ చేస్తారనమాట. అది అక్కడ జరిగే పని. అలా చేసే ముందు ఏం జరుగుతుందంటే 3 నుంచి 4 గంటల లోపు పాత నోట్లన్నీ కట్టలు కట్టి పక్కన పడేసి మొక్కలు చేసి మిషన్ దగ్గర పేరుస్తారు. సో అలా పేర్చిన డబ్బును గనక మనం దొంగతనం చేస్తే ఆ బ్యాంకోలు పట్టించుకోరు. ఎందుకంటే వాటి వెనకాలన్న సీరియల్ నెంబర్లు 10 సంవత్సరాల క్రితంవి. సో వాటిని వాళ్ళు ట్రేస్ చేయలేరు. అంతేకాకుండా అవి లెక్కలో లేని డబ్బులు కాబట్టి మనం కూడా ప్రాపర్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పడంతో అందరికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. అంతేకాకుండా పక్కన కూడా డౌట్ వస్తుంది. సరే ఇదంతా చెప్పావు బానే ఉంది, అసలు మనం ఆ బ్యాంకులోకి ఎలా ఎంట్రీ ఇస్తాం అని చెప్పడంతో ఎలా ఎంట్రీ ఇస్తాం ఏంటి, ఈ సినిమా స్టార్టింగ్ లో మనం ట్రక్కును దొంగతనం చేశాం కదా, ఆ ట్రక్కులోనే మనం అందరం బ్యాంకులోకి వెళ్తాము. బయట నుంచి వచ్చే డబ్బులు లాగా మనం కూడా ఫేక్ డబ్బులను లోపలికి తీసుకెళ్తాము అని చెప్పడంతో అందరికి ప్రాపర్ గా అర్థమైపోతుంది మనం దొంగతనం చేయబోతున్నాం అని చెప్పేసి. కానీ విలన్ ఏం చేస్తాడంటే ఈ డోనీ గాడిని ఫుడ్ డెలివరీ బాయ్ లాగా క్రియేట్ చేసి ఆ బ్యాంక్ లో పనిచేసే వాళ్ళకి ఫుడ్ డెలివరీ చేయమని చెప్పేసి అంటాడు. దాంతో ఆ బ్యాంక్ లో ఎంప్లాయీస్ కి ఫుడ్ డెలివరీ చేసి ఒక ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఫుడ్ డెలివరీ మ్యాన్ గా పనిచేస్తాను అని చెప్పేసి ఆవిడ దగ్గర జాయిన్ అవుతాడు. ఆమె కూడా సరే అని చెప్పేసి డెలివరీ ఇవ్వమంటుంది. దాంతో మనోడు కూడా డెలివరీ బాయ్ డ్రెస్ వేసుకుని ముద్దుగా బుజ్జి అడుగులు వేసుకుంటూ ఆ బ్యాంక్ లోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సంతకం పెడతాడు, వేలు ముద్ర వేస్తారు. అక్కడున్న పోలీసులు మనోడిని అటు ఇటు చూస్తూ ఉంటారు. అయినా సరే ఎటువంటి భయాన్ని ఎటువంటి బెరుకుని తన మొహంలో చూపించకుండా చాలా క్యాజువల్ గా లోపలికి వెళ్ళిపోయి ఒక ఫుడ్ ప్యాకెట్ ని అక్కడ పనిచేసే ఆవిడకి డెలివరీ ఇచ్చి ఇంకో ఫుడ్ ప్యాకెట్ తీసుకుని బాత్రూమ్ లోకి వెళ్ళి బాత్రూమ్ పైన దాచిపెట్టి మనోడు సైలెంట్ గా మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా సంతకం చేసి అక్కడి నుంచి బయటకు వస్తాడు. అలా బయటకు వచ్చే డోనీ గాడిని మన కథలో హీరో కారులో కూర్చొని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే ఇంతకు ముందు దొంగతనం చేసిన ఆ బ్యాచ్ ఒకవేళ ఈ బ్యాంకులో ఏమైనా దొంగతనం చేస్తున్నారేమో అని చెప్పేసి హీరోకి విలన్ మీద డౌట్ వస్తుంది. కానీ ఎంత డౌట్ వచ్చినా సరే ఈ బ్యాంకులో అసలు దొంగతనం చేయడం అసాధ్యం కదా, ఒకవేళ వాళ్ళ ప్లాన్ వేరే ఉంటుందని చెప్పేసి హీరో తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. కచ్చేస్తే ఆ రోజు సాయంత్రం విలన్ గాడి గ్యాంగ్ మొత్తం కలిసి ఒక రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అందరూ కలిసి శుభ్రంగా భోజనం చేస్తున్నప్పుడు మన కథలో హీరో అక్కడికి వెళ్ళి టేబుల్ మీద ఉన్న డోనీ గాడిని పలకరించి ఎరా బాగున్నావు అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన తర్వాత విలన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ట్రక్ కేసు డీల్ చేస్తుంది హీరోని, అంతేకాకుండా హీరో ఒక డేంజర్ గాడు. అలాంటి వాడికి మన పక్కన ఉన్నాడు ఎలా తెలుసు అని చెప్పేసి ఆ డోనీ గాడిని తీసుకెళ్లి నెత్తి మీద గన్ను పెట్టి ఎరా నేను చేసే ప్రతి పని వాడికి చెప్తున్నావా, ఆ ప్లాన్ మొత్తం వాడికి చెప్పావా అని చెప్పడంతో డోనీ ఏమంటాడంటే చూడండి బాస్, 7 రోజుల క్రితం వాడు నన్ను తీసుకెళ్లాడు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడిగాడు. నాకేం తెలియదండి, నేను డ్రైవర్ ని చెప్పాను. కానీ నిజం చెప్పాలంటే మీరు దొంగతనం ప్లాన్ ఓకే చేసింది నిన్న, అందరికి చెప్పింది నిన్న, అది కూడా నాకు సగం మాత్రమే తెలుసు అని చెప్పడంతో అప్పుడు విలన్ కి అర్థం అవుతుంది. అవును కదా వీడికి అసలు ఏం తెలియదు కదా, సర్లే అని చెప్పేసి ఈ అడ్డు పెట్టుకొని హీరోని ట్రీట్ చేద్దామని చెప్పేసి విలన్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. తాను ఏమంటాడంటే ఒకవేళ వాడు కనుక నేను మళ్ళీ అడిగితే అవును మన దొంగతనం చేస్తున్నామని చెప్పి అంటాడు. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి డైరెక్ట్ గా హీరోని మీట్ అవుతాడు. మీట్ అయ్యి వాళ్ళతో ఏమంటాడంటే నేనేదో మీకు మంచి చేద్దాం అనుకుంటే మీరేమో ఆ విలన్ గారి దగ్గర నన్ను ఇరికించారు, వాడు జస్ట్ మిస్ చంపకుండా వదిలేసాడు కానీ లేకపోతే ఈ బాడికి చచ్చిపోయి ఉండేవాని. ఏది ఏమైనా సరే మీకు నేను ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను, మీరు నన్ను కాపాడతారు అని నమ్మకంతో చెప్తున్నాను. మా వాడు ఒక దొంగతనానికి ప్లాన్ వేశాడు, అది ఏంటో మాత్రం నాకు తెలియదు కానీ మీరైతే ముందుగానే కనిపెట్టనని చెప్పడంతో హీరో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటంటే ఇప్పుడు ఆ విలన్ గాడికి ఒక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆ బార్ లో పనిచేసే వేశ్య, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అనమాట. ఆ బార్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో బాగా క్లోజ్ గా ఉండి ఆ రోజు మొత్తం దాంతో స్పెండ్ చేసి విలన్ గాడి మాస్టర్ ప్లాన్ ఏంటో మొత్తం కనుక్కుంటాడు. ఆ అమ్మాయి కూడా చెప్తుంది ఇలా వాడు బ్యాంకు దొంగతనం చేస్తున్నాడంట అని చెప్పేసి. నిజం చెప్పాలంటే విలన్ గాడి వేసిన మాస్టర్ ప్లాన్ ఇది. మనోడు ఏంటంటే తాను దొంగతనం చేస్తున్న ప్లేస్ కు బదులుగా వేరే ప్లేస్ చెప్పమని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఏదో ఒక చిన్న బ్యాంకు పేరు చెప్పింది అనమాట. దాంతో మన కథ హీరో కూడా అదే నిజం అని చెప్పి నమ్ముతాడు. కట్ చేస్తే మరుసటి రోజు అక్కడికి ఆ విలన్ గాడు దొంగతనం చేయడానికి రాక ముందే వెళ్ళి ఆ బ్యాంక్ దగ్గర వెయిట్ చేస్తాడు. ఇక్కడ ఖచ్చితంగా వాడొస్తాడు, దొంగతనం చేసేటప్పుడు మనం పట్టుకుంటే మామూలుగా ఉండదని చెప్పేసి హీరో కారులో తన టీమ్ తో వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కొంత సమయం గడిచిన తర్వాత మన కథలో విలన్ ఏం చేస్తారంటే శుభ్రంగా కారు వేసుకుని వచ్చేసి KGF సినిమాలో యష్ లాగా గన్ను పట్టుకొని బ్యాంకులోకి ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిన తర్వాత అందరినీ బెదిరిస్తాడనమాట. అప్పుడు లోపల ఉన్న కొంతమంది కస్టమర్లు అందరూ ఒక పక్క వెళ్ళిపోతారు, మేనేజర్ ఒక పక్క వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ విలన్ గడు ఏం చేస్తారంటే గన్ను తీసుకొని మేనేజర్ దగ్గరికి వెళ్ళి చూడు మా దగ్గర గన్ను ఉందని చెప్పేసి నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు నేను ఒకటే నబ్బా డబ్బుల కోసం పనిచేస్తాము, నువ్వేమో నెల తీసుకుంటావు, నేను ఎప్పుడో ఒకసారి
సరే తీసుకుంటాను, మన ఇద్దరు అమౌంట్ ఒకటే అని చెప్పేసి ఇప్పుడు ఆ మేనేజర్ ఏం చేయాలో మన కథలో విలన్ చెప్తాడు అనమాట. తనేమంటాడంటే, చూడు ఇప్పుడు 50 మంది ఉన్నారు ఇక్కడ స్టాఫ్ మొత్తం, ఆ తర్వాత బ్యాంకులో కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిపి నువ్వు నేను చెప్పింది చేయలేదనుకో వాళ్ళని ఒక్కొక్కరుగా చంపేస్తూ ఉంటాను. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే 911 కి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పాలి. మరి ముఖ్యంగా మేము బ్యాంకులోకి గన్ను పట్టుకుని ఎంటర్ అయిన వెంటనే సెక్యూరిటీ ఎలా ప్రెస్ చేసి ఉంటావు, ఈ విషయం పోలీసులు కూడా తెలుసు ఉంటుంది, వాళ్ళు బయలుదేరి వస్తూ ఉంటారు, ఆ విషయం నాకు బాగా తెలుసు, కానీ 911 కి ఫోన్ చేసి నేను చెప్పినట్టు చెప్పని చెప్పేసి ఫోన్ చేపిస్తాడు. ఫోన్ చేపించి అర్జెంట్ గా నాకు 10 కోట్ల రూపాయల డబ్బులు కావాలి, అంతేకాకుండా ఒక హెలికాప్టర్ కూడా కావాలి. ఈ రెండు అరేంజ్ చేస్తే డబ్బులు తీసుకుని హెలికాప్టర్ లో వెళ్ళిపోతాము. కానీ అలా కాకుండా నువ్వు బెల్లు నొక్కటం వల్ల అలర్ట్ అయిన పోలీసులు ఇక్కడున్న వాళ్ళని కాపాడాలని ట్రై చేస్తే ఇక్కడున్న ఒక్కొక్కరిని నేనే చంపేస్తానని చెప్పేసి ఈ విలన్ గాడు అతన్ని బెదిరిస్తాడు. కట్ చేస్తే బయట చూపిస్తారు. బయట ఆల్రెడీ పోలీసులు పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఇంకా ముఖ్యంగా హీరోకి నచ్చని FBI ఏజెంట్ కూడా వస్తాడు. అతన్ని చూసిన తర్వాత హీరోకి మైండ్ పోతుంది, ఒరే నువ్వెందుకు వచ్చారో బాబు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు అని చెప్పేసి అతన్ని ఆగమంటాడు. అంతేకాకుండా పోలీసులను కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దురా బాబు అని చెప్పేసి హీరో మొత్తుకుంటాడు. ఎందుకంటే దొంగతనం స్టార్ట్ అయిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందాం అని చెప్పేసి హీరో ప్లాన్. కాకపోతే బయట ఉన్న పోలీసుల్లో ఒక అతను ఈ మేనేజర్ ని కాంటాక్ట్ అవుదామని చెప్పేసి డైరెక్ట్ గా బ్యాంక్ కి కాల్ చేస్తాడు. ఆ కాల్ చూసిన తర్వాత విలన్ గడి కోపం వచ్చేసి, నేను ఆల్రెడీ చెప్పా కదా ఈ పోలీసుడు ఏంటి నీకు ఫోన్ చేశాడని చెప్పేసి అక్కడే ఉన్న ఒక అమ్మాయిని చంపేస్తానని చెప్పి బాత్రూమ్ లో తీసుకెళ్లి ఆ అమ్మాయిని కాల్చి చంపేస్తాడు. దాంతో ఈ గన్ సౌండ్ కాస్త బయట ఉన్న వాళ్ళు వింటారు. అక్కడ మన కథలో హీరో ఉంటాడు, అతనికి కూడా వినపడుతుంది. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ FBI ఏజెంట్ ని భయంకరంగా తిడతాడు. నేను ఆల్రెడీ చెప్పా కదా మీరు ఏదో ఒకటి చేస్తారు, చేయటం వల్ల లోపల ఉన్న వాళ్ళకి అపాయం జరుగుతుంది, ఇప్పుడు చూడండి అని చెప్పేసి హీరో భయంకరంగా తిడుతూ ఉంటాడు. అదే సమయంలో ఈ మెరిమెన్ గాడు అంటే విలన్ గాడు హీరోకి ఫోన్ చేస్తాడు. సో హీరోకి ఫోన్ చేసిన తర్వాత, చూడు నువ్వు నన్ను పట్టుకోవటం అనేది అసలు జరగని పని, ఎందుకంటే నేను మీకు దొరకాలి కాబట్టి ఇలాంటి వృధా ప్రయత్నాలు మానుకొని ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోని చెప్పడంతో హీరో కూడా సర్లే చూద్దామని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ బ్యాంక్ కి సంబంధించిన బ్లూ ప్రింట్ తెప్పించుకొని ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేసేటప్పుడు బ్యాంకు లోపల బాంబు వెళ్తుంది. అది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ లాకర్ ని పే చేసి డబ్బులు మొత్తం దొంగతనం చేస్తున్నారేమో అని చెప్పేసి హీరో అనుకుంటాడు. ఇంకోవైపు ఈ సినిమా స్టార్టింగ్ లో విలన్ కి ఒక అతను హెల్ప్ చేశాడు కదా, ఎటువైపు వెళ్తే పోలీసులు రారు, ఎటువైపు వెళ్ళాలని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఫెడరల్ బ్యాంక్ కు ఫోన్ చేసి, సార్ మేము చిన్న బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము, డబ్బు మొత్తం లోడ్ చేసుకున్నాము, రేపు వచ్చి మీకు ఇచ్చేస్తామని చెప్పేసి అనడంతో సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఫోన్ కట్ చేస్తారు. మళ్ళీ వెంటనే మనోడు ఫోన్ చేసి, లేదండి డబ్బు మొత్తం లోడ్ చేసాక తీసుకొచ్చి మీకు డిపాజిట్ చేస్తామని చెప్పేసి మేము బయలుదేరుతున్నాం అని చెప్పేసి అనడంతో వాళ్ళు కూడా సరే రండి అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే దొంగతనం చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మరి ఫెడరల్ బ్యాంక్ ఎవడు వెళ్తాడు ఏమో మరి. మరో పక్క మన కథలో హీరో ఏం చేస్తారంటే అసలు లోపల ఏం జరుగుతుందని చెప్పేసి ప్రాపర్ గా మెల్లగా లోపలికి వెళ్ళి ఒక్కడే చూస్తే బ్యాంకులో ఎవ్వరు ఉండరు. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే ఆ బ్యాంకు లోపల ఒక టనల్ ఉంటుంది. ఆ టనల్ నుంచి బ్యాంకులోంచి తప్పించుకొని వేరే చోటుకి వెళ్ళొచ్చు. అంతేకాకుండా ఇందాక వాళ్ళు బాంబు ఎందుకు పేల్చారంటే ఆ టనల్ బూడ్ చేసి ఉంటుంది అనమాట, దాన్ని ఓపెన్ చేయడానికి పేల్చారు. అందులో అందరూ తప్పించుకొని బయటకు పారిపోయారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఇందాక మెరిమెన్ గాడు ఒక అమ్మాయిని తీసుకెళ్ళాడు కదా బాత్రూమ్ లో చంపేస్తానని చెప్పేసి, ఆ అమ్మాయిని కూడా చంపలేదు, జస్ట్ గన్ను మాత్రమే పేల్చాడు. సో దీంతో మనకు అర్థమైపోతుంది వాళ్ళందరూ ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఫెడరల్ బ్యాంక్ లో దొంగతనం చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. అది సంగతి. కాకపోతే వీళ్ళేమనుకున్నారు, ఒక గంట సేపు దాకా పోలీసులు లోపలికి రారు, ఎందుకంటే ఒక అమ్మాయిని చంపేశామని చెప్పేసి బెదిరించారు కదా అందుకు. అంతేకాకుండా 10 కోట్ల రూపాయలు హెలికాప్టర్ ఈ రెండు సెట్ చేయడానికి ఎలాగో గంట పడుతుంది. ఈ గంట గ్యాప్ లో అక్కడ దొంగతనం చేసుకొచ్చి మళ్ళీ ఈ బ్యాంకులోకి వచ్చేసామనుకో ఆ ఫెడరల్ బ్యాంక్ లో జరిగిన దొంగతనానికి వీళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదని చెప్పేసి వీళ్ళు మాస్టర్ ప్లాన్ వేశారు. అది సంగతి. ఈ విషయం మన కథలో హీరోకి ఇప్పుడు తెలిసిపోయింది. కట్ చేస్తే మరోవైపు ఆ విలన్ గడి గ్యాంగ్ చూపిస్తారు. ఈ సినిమా స్టార్టింగ్ లో వీళ్ళు ఒక ట్రక్ దొంగతనం చేశారు కదా, డబ్బు డిపాజిట్ చేసే ట్రక్. ఆ ట్రక్ లో దొంగ నోట్ల కట్టలు మొత్తం ఫిల్ చేసుకొని చక్కగా ఫెడరల్ బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫేక్ సర్టిఫికేట్లను చూపిస్తారు. వాళ్ళు కూడా అదే నిజం అని చెప్పేసి లోపలికి ఎంట్రీ అలౌడ్ చేస్తారు. అదే సమయంలో మన కథలో విలన్ ఏం చేస్తాడంటే వాళ్ళ టీమ్ లో గుండు ఒకడు ఉన్నాడు కదా, వాడిని ఏం చేస్తాడంటే సిటీ మొత్తానికి పవర్ సప్లై ప్లేస్ లో నిలబెడతాడు. నిలబెట్టి వాకి టాకీలో ఇక నీ పని కానిరా అని చెప్పడంతో మనోడు ఏం చేస్తాడంటే బ్యాంక్ కి సప్లై అయ్యే పవర్ ని కట్ చేస్తాడు. అది కూడా వీళ్ళ ట్రక్ లో ఉన్న 2 డబ్బాల క్యాష్ ని దింపిన తర్వాత అనమాట. సో కరెంట్ పోయిన తర్వాత ఆ క్యాష్ ని కౌంట్ చేసి అంతేకాకుండా పాత నోట్లన్నీ క్రష్ చేసి ఆ మిషన్లన్నీ అయిపోతాయి కదా, దాంతో అక్కడ పనిచేసే వాళ్ళని సరేరా పవర్ వచ్చిన తర్వాత తిరగాలి అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు
రమ్మంటారు. దాంతో వాళ్ళు కూడా బయటకు వస్తారు. కాకపోతే 2 డబ్బాలలో ఒక డబ్బాలో మాత్రం ధోని ఉంటాడు అనమాట. మనోడు ఏంటంటే చుట్టూ డబ్బులు మధ్యలో కూర్చొని ఉంటాడు. మనోడు ఏం చేస్తారంటే చుట్టూ ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ హ్యాక్ చేసి ఒక డివైస్ తీసుకొచ్చి హ్యాక్ బటన్ నొక్కుతాడు. దాంతో కెమెరాలన్నీ బ్లర్ అయిపోతాయి. ఆ తర్వాత మనోడు బయటకు వచ్చేసి ఆల్రెడీ కౌంట్ చేయకుండా, అంతేకాకుండా క్రష్ చేయకుండా ఉన్న డబ్బులు ఉన్నాయి కదా, వాటిని ముందుగానే చెత్త కవర్ లో కట్టేసి ఆ చెత్త బండిలో పడేస్తాడు. అంతేకాకుండా తాను తీసుకొచ్చిన ఆ ఫేక్ మనీ ఉన్నాయి కదా, వాళ్ళే దొంగ నోట్లు ప్రింట్ చేశారు కదా, వాటిని తీసుకొచ్చి పక్కన రెడీగా పెడతాడు. సో దాంతో వాళ్ళు ఏమనుకుంటారు, మనం ముక్కలుగా కట్ చేసి చెత్తలో పడాల్సిన డబ్బులు ఇవే అనుకుంటారు కదా. అందుకని మనోడు ప్రాపర్ గా అక్కడ సెట్ చేస్తాడు. అలా సెట్ చేస్తున్నప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఏమంటారంటే, సర్లే ఎలా కరెంట్ పోయింది కదా, ముందు ఆ మనీని తీసుకొచ్చి ఇక్కడ పక్కన పెట్టుకుంటే పని అయిపోతుంది, ఎలాగో ట్రక్ వచ్చింది కదా అని చెప్పేసి పని వాళ్ళనిద్దరిని పిలుస్తారనమాట. వాళ్ళలో ఒకడేమో తినడానికి వెళ్తాడు. వాడిని తీసుకొచ్చి వీళ్ళిద్దరిని కలిపి లోపలికి వచ్చే లోపే ఈ ధోని గాడు ప్రాపర్ గా పని మొత్తం ముగించేసి మళ్ళీ మనోడు ఏం చేస్తాడంటే, ఈ సినిమా స్టార్టింగ్ లో బాత్రూమ్ పైన సీలింగ్ లో ఒక ఫుడ్ ప్యాకెట్ పెట్టాడు కదా, ఆ ఫుడ్ ప్యాకెట్ తీసుకొని ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళగా డ్రెస్ చేసుకుని క్యాజువల్ గా ఆ బ్యాంకులో తిరిగేస్తూ ఉంటాడు. మరోవైపు పని ఎంత అయిపోయింది కదా, అందుకని విలన్ ఏం చేస్తాడంటే ఆ గుండోడికి ఫోన్ చేసి పని అయిపోయిందిరా అని చెప్పి అనడంతో మనోడు కూడా పవర్ ఆన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, చెత్త బండి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చెత్తతో నిండిపోయింది కాబట్టి అందులో డబ్బులు ఉంటాయి. ఆ బండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దాని వెనకాలే ట్రక్కులో ఉన్న మన కథలో విలను, ఆ తర్వాత విలన్ అసిస్టెంట్ ఎన్సన్ గాడు వాళ్ళు చక్కగా బయటికి వెళ్ళిపోతారు. ఇంకోవైపు మన ధోని గడు ఏం చేస్తారంటే ఫుడ్ డెలివరీ ఇస్తారనమాట. ఒక ఆవిడకి ఫుడ్ ఇచ్చేసి అక్కడ నుంచి మెల్లగా బయటకు వస్తాడు. కానీ సెక్యూరిటీ డౌట్ వస్తుంది, అదేంటి లోపలికి వచ్చేటప్పుడు సైన్ లేదు, వెళ్ళేటప్పుడు సైన్ పెడతాను అని చెప్పి అనడంతో ఈ ధోని గడు ఏమంటాడంటే, సార్ మీరు ఇందాకే కదా డ్యూటీలోకి వచ్చింది, ఇంతకు ముందు డ్యూటీలో ఉన్న ఆయన దగ్గర సైన్ పెట్టాను సార్, మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆయన అడగండి అని చెప్పేసి మనోడు సైన్ పెట్టి మెల్లగా జారుకుంటాడు. ఆ సెక్యూరిటీ కూడా నమ్ముతాడు అనమాట, ఎందుకంటే కంటిన్యూస్ గా వస్తున్నాడు, ఫుడ్ డెలివరీ ఇస్తున్నాడు అని చెప్పేసి మనోడిని నమ్ముతాడు. మరోవైపు ధోని ఇచ్చిన ఫుడ్ తినే లేడీ ఏంటంటే, పాడైపోయిన ఫుడ్ ఇచ్చాడు నాకు ఇడు అని ఒకసారి పిలవండి అని చెప్పి అనడంతో ఇంకెక్కడ ధోని బయటకు వచ్చిన తర్వాత మనోడు అక్కడ నుంచి జంప్ చేయాలని. ఇంకోవైపు డబ్బులున్న చెత్త బండి దగ్గరికి ఇందాక కరెంట్ ఆన్ చేసిన ఆ గుండెలోడు కదా, వాడేం చేస్తారంటే ఆ బండి దగ్గరికి వెళ్ళి గన్ను చూపించి ఆ డ్రైవర్ ని వెళ్ళిపోమంటాడు. డ్రైవర్ అనుకుంటాడు ఈడేంటి చెత్త బండి దగ్గరకు వచ్చి గన్ను చూపిస్తున్నాడు మనకెందుకు అని చెప్పేసి వాడేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మన గుండోడు ఆ డబ్బులున్న చెత్త బండిని డ్రైవ్ చేసుకుంటూ తను వెళ్లాల్సిన ప్లేస్ కి వెళ్తాడు. ఇంకోవైపు వీళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని చెప్పేసి సినిమా స్టార్టింగ్ లో ఒక అతను డ్రైవ్ చేస్తున్నాడు కదా, అతను ఏంటంటే మన ధోని కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ధోని కూడా మనోడి దగ్గరకు వస్తే ఇద్దరు కలిసి విలన్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశారు. కాకపోతే ధోని గాడు డైరెక్ట్ గా ఇతని దగ్గరకు వచ్చే లోపే మన కథలో హీరో మధ్యలోనే ఆ ధోనిని పట్టుకొని అరెస్ట్ చేసి కారులో పడేసి గొల్లపడి కొట్టి విలన్ గాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు అని చెప్పడంతో ధోని కూడా విలన్ ఎక్కడ ఉన్నాడో అడ్రస్ చెప్తాడు. ఇదంతా చూసిన తర్వాత పాపం దూరం నుంచి చూస్తున్న ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తాను కూడా నేను ఎవరినో అమాయకున్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పోలీసులందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే ఆ విలన్ కి ఫోన్ చేసి ఇలాగ ధోని గాడు దొరికిపోయాడు జాగ్రత్త మనం ఏం చేద్దామని చెప్పడంతో ఈ విలన్ గాడు ఒక మాట చెప్తాడు, మామూలుగా ఉండదు, చూడండి దొంగతనం అయిపోయింది, ఇక మీదట ఎవడు దొరికినా వాడి చేతకాంతనమే, మనం దొరకలేదు కాబట్టి మనం గొప్పోళ్ళం, దొరికినోడు దొంగ కాబట్టి ఎవడికాడు పారిపోండమ్మా, దొరికిపోతే నేనేమో లాయర్ని పెట్టి బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొస్తానా, నాకు సంబంధం లేదు బాబు అని చెప్పేసి మనోడు చేతులు ఎత్తేస్తాడు. దాంతో అవతలోడికి ఫీజులు ఎగిరిపోతాయి. ఆ తర్వాత విలన్ ఏం చేస్తాడంటే ఆ చెత్త ట్రక్కులో ఉన్న డబ్బు సంచులు మొత్తాన్ని కారులో వేసుకొని ఈ విలను, ఆ తర్వాత ఇన్సోను, మరి ముఖ్యంగా గుండోడు వీళ్ళ ముగ్గురు అక్కడి నుంచి కారులో వేరే ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. వెళ్లే దారిలో భయంకరమైన ట్రాఫిక్ అవటం వల్ల ఆ ట్రాఫిక్ లో వీళ్ళ కారు ఇరుక్కుపోతుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే అదే ట్రాఫిక్ లో మన కథలో హీరో కారు కూడా ఉంటుంది. దాంతో హీరో ఏంటంటే విలన్ కారు చూస్తాడు. చూసిన తర్వాత అందులో నుంచి ఎటువంటి మూమెంట్ లేదేంటి, వాడు కారులోంచి బయటకు వస్తే కాల్ చేద్దాం అని చెప్పి రెడీగా ఉంటాడు కానీ మనోడు దిగడు. దాంతో వాడు దిగేదేంటి మనమే కారు దిగేళ్ళని కాలుద్దాం అని చెప్పేసి వాళ్ళ టీం మొత్తాన్ని అలర్ట్ చేస్తాడు. అదే సమయంలో విలన్ కూడా మిర్రర్ లో నుంచి హీరో దిగడానికి చూస్తాడు అనమాట. చూసిన తర్వాత మనం ఎందుకు సైలెంట్ గా ఉండాలని చెప్పేసి మనోడు కూడా గన్నులు తీసుకొని బయటకు దిగుతాడు. అలాగా పోలీసులకి దొంగలకి మధ్య కాల్పులు జరుగుతాయి. అలా జరుగుతూనే ఉంటాయి అనమాట. కాకపోతే ఒకానొక సందర్భంలో అనుకోకుండా ఒక పోలీస్ ఆఫీసర్ చనిపోతాడు. దాంతో హీరోకి పిచ్చ కోపం వచ్చేసి ఫస్ట్ ఇన్సోన్ గా నేసేస్తాడు, ఆ తర్వాత ఆ గుండోని చంపేస్తాడు. ఇది చూసిన తర్వాత విలన్ గడికి భయం వేసి పారిపోతున్నప్పుడు హీరో దూరం నుంచి ఆ విలన్ గడి డొక్కలో కాలుస్తాడు. దాంతో మనోడు పారిపోలేక తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని హీరో వైపు గురిపెట్టి భయంకరంగా కాలుస్తాడు. కానీ ఒక్క బుల్లెట్ కూడా హీరోకి తగలదు. కాకపోతే ఆ విలన్ గడి గన్ను నుంచి సౌండ్ రాకపోవడంతో ఒకవేళ బుల్లెట్లు అయిపోయామో అని చెప్పేసి డైరెక్ట్ గా గన్ను తీసుకుని విలన్ గడి దగ్గరికి వెళ్తే వాడేమో ఇంకో గన్ను తీసుకుని హీరోని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో హీరోకి భయం వేసి ఆ గన్ను కాల్చేలోపే మనోడు ఒక 4 బుల్లెట్లు కాల్చేస్తాడు.
చేస్తాడు. దాంతో ఆ విలన్ గాడు అక్కడే చనిపోతాడు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఆ విలన్ గడి గన్లో బుల్లెట్లు ఉండవు. కానీ ఆ విలన్ గడేమో హీరోని బెదిరిద్దాం అనుకున్నాడు. కానీ మన హీరోనేమో ఓసరవేల్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ లాగా భయంతోనే అవతల వాడిని చంపేశాడు. అది సంగతి. కాకపోతే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇందాక డోనీ గాడిని తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టారు కదా, వాడు ఈ ప్రాసెస్ లో తప్పించుకొని పారిపోయాడు. అంతేకాకుండా ఇప్పుడు విలన్ గడ్ కారు దగ్గరికి వెళ్ళి వెనకాల చూస్తే డబ్బులకు బదులుగా చెత్త ఉంటుంది. ఇది చూసిన హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. అదేంట్రా డబ్బులు ఎక్కడ లేకపోవడం ఏంటని చెప్పేసి కట్ చేస్తే సినిమా కొన్ని రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. మన కథలో హీరో ఏం చేస్తాడంటే డోనీ పని చేసి ఆ బార్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డోనీ గురించి ఎంక్వైరీ చేస్తాడు. కాకపోతే బార్ ఓనర్ ఏమంటాడంటే వాడు ఉద్యోగం మానేసి 2 రోజులు అవుతుందని చెప్పడంతో సర్లే ఎలాగో బార్కి వచ్చాం కదా అని చెప్పేసి బీరు దోద్దామని చెప్పేసి ఒక బీరు తీసుకొని తాగుతున్నప్పుడు ఆ బార్కి ఫెడరల్ బ్యాంక్ లో పనిచేసే ఇద్దరు ఎంప్లాయీస్ వస్తారనమాట. అది చూసిన తర్వాత హీరోకి ఎక్కడో డౌట్ కొడుతుంది. ఆ బ్యాంకులో వాళ్ళు ఎక్కడికి వచ్చి బీరు తాగడం ఏంటని చెప్పేసి. అదే సమయంలో బార్ లో ఉన్న కొన్ని ఫోటోగ్రాఫ్ చూసిన తర్వాత హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. అదేంటంటే విలన్ దగ్గర పనిచేసే ఇన్సోను, ఆ తర్వాత గుండోడు, ఆ గుండోడు వాళ్ళ అన్నయ్య, మరీ ముఖ్యంగా వీళ్ళందరికీ దారి చూపించి ఆ ఫోన్ చేసేవాడు. ఆ తర్వాత అదే బ్యాంకులో అంటే ఫెడరల్ బ్యాంక్ లో పనిచేసే ఒక ఎంప్లాయీ ఫోటోస్ ఉంటాయి అనమాట. అది చూసిన తర్వాత హీరోకి అర్థమవుతుంది అసలు ఆ బ్యాంకు దొంగతనం చేద్దామని ఐడియా మొదలైంది ఇక్కడ నుంచి అని చెప్పేసి. ఆ తర్వాత బయటకు వచ్చి హీరో చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు డోనీ గాని చూపిస్తారు. అది కూడా వాడి సొంత బార్ లో వాడు ఒక బారే స్టార్ట్ చేశాడు అనమాట. బేసికల్ గా అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఈ డోనీ గాడు వాడు పనిచేసే బార్ కి ఫెడరల్ బ్యాంక్ లో పనిచేసే ఎంప్లాయీస్ వస్తూ ఉంటారు కదా, వాళ్ళు తాగిన తర్వాత వాళ్ళ దగ్గర ఆ బ్యాంకు గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసేవాడు. అసలు ఆ బ్యాంక్ లో ఏం జరుగుతుంది, ఏం చేస్తారు, ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి దొంగతనం చేద్దామని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది డోనీ గాడు. అంతేకాకుండా ఆ విలన్ గాడు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చాడో అప్పుడు వాడికి ఈ ప్లాన్ మొత్తం చెప్తాడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విలను డోనీ వీరిద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఏదైతే హీరోకి చెప్పాడు చూసారో ఆ గుండోడు వాళ్ళ అన్నయ్య నా దగ్గరకు వచ్చారని చెప్పేసి అది అబద్ధము. ఎందుకంటే విలను ఈ డోనీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కావటం వల్లే విలన్ వచ్చేసి డోనీ నమ్మాడు. కానీ డోనీ గడు ఏం చేశాడంటే బ్యాంకులో దొంగతనం అయిపోయి ఆ చెత్త బండి ఎప్పుడైతే బయటకు వస్తుందో వచ్చిన ఆ బండిని మార్చేసిన తర్వాత పాపం ఆ విషయం తెలియని గుండోడేమో మార్చిన బండిని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో కూర్చున్నాడు. ఆ డంపింగ్ యార్డ్ లో విలన్ గాడు మొత్తం చెత్త కవర్లు మొత్తం తీసి కారులో వేసుకున్నాడు. అందులో చెత్తే ఉంది. కానీ ఒరిజినల్ డబ్బుల్ని డోనీ ఏం చేశాడంటే పక్కనే ఉన్న టైర్లలో ప్రాపర్ గా సదురుకొని వాటికి ప్లాస్టర్ వేసి ఏమి తెలియని అమాయకులాగా ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. ఆ తర్వాత ఓన్ గా బారే స్టార్ట్ చేశాడు. అది జరిగింది. అదే సమయంలో వీళ్ళందరూ కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడి ఒక ఫోటో దిగారు కదా, అందులో ఒక అతను ఏంటంటే డైమండ్ షాప్ పెట్టాడు అనమాట. తాను ఈ డోనీ గడి బార్కి వస్తాడు. వచ్చిన తర్వాత తనతో మాట్లాడుతూ ఆర్డర్ ఇస్తాడు అనమాట. అప్పుడు డోనీ ఏమంటాడంటే సార్ మీకు ఆపోజిట్ లో డైమండ్ షాప్ ఉంది కదా అని చెప్పడంతో అవును అని చెప్పేసి పాప ఆయన తలుపుతాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ డోనీ గాడు నెక్స్ట్ దొంగతనం చేయబోయేది ఆ డైమండ్ షాప్ లోనే. సో ఈ క్లూతో ఈ సినిమా నేను చేశారు. ఈ సినిమాకి 2వ పార్ట్ ఉంది, రీసెంట్ గా రిలీజ్ అయింది. ఆ సినిమాను కూడా చేయమంటే తప్పకుండా చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అర్థమైందో లేదో మాత్రం కొంచెం చెప్పండి, ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువ కదా. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పార్ట్ 2ని మన 2వ ఛానల్ అయిన వాయిస్ ఆఫ్ నవీన్ లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 2 చేయంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. కొంచెం గట్టిగా లైక్లు ఇస్తే తప్పకుండా చేస్తాను. అదేంటి సంగతి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి సినిమాలు చేయడానికి నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మన ఛానల్ ని మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం మోటివేషన్ పెంచండి. అంతకు మించి ఏం లేదు. కాబట్టి ఇలాంటి మంచి సినిమాలు మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అంటే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.